కన్వర్జేషన్. దిస్ ఈస్ ద పొయిటిక్ వే టు లెర్న్ ద వొకాబులరీ. సార్ మీరు కరెక్టే, కానీ ఎప్పుడు వొకాబులరీ నేర్పించేటప్పుడు మీరు ప్రతిదీ కూడా పొయిటిక్ వేలో చెప్తే యు ఆర్ రైట్. బట్ ఐ కేమ్ టు ద రైట్ సే ద కన్వర్జేషన్. సో సార్ కమ్ టు ద పాయింట్ మేడం. ఫస్ట్ సినారియోలో టీచర్ వచ్చేసారు, ఏమి చెప్పకుండా మీరు రాయండి అని చెప్పేశారు. వాళ్ళు కామ్గా కూర్చున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సేమ్ ఎగ్జామ్ ఇలాగే వచ్చేస్తారు, వాళ్ళు రాయరు, ఏమి రాయకుండా కూర్చుంటారు. సెకండ్ సినారియోలో పిల్లలకి బిషప్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు చెప్పేసి జస్ట్ చిన్న హింట్స్ 2 or 3 హింట్స్ ఇచ్చేసి మీరు రాసుకోండి అని చెప్పారు. దెన్ ఆల్సో దే ట్రై టు రైట్ 2 or 3 sentences, but this is not the perfect way to write the conversation. Coming to the third scenario, a perfect teacher will be, she will completely express and explain about the picture. First interact with the children, after that she explain the vocabulary in the picture, and after that what might have what might have happened అని చెప్పేసి బిషం ఏమన్నారు, దాంట్లో బిషం హూ ఇస్ ద బిషం, హూ ఇస్ ద బోధరాజ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఎవరన్నారు తర్వాత ఏమన్నారు ఇలా అనుకుంటూ గనక కన్వర్జేషన్ మనం తెప్పించాం ఇందాక. సో దాన్ని గనక ఆ కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత టీచర్ రైట్స్ టీచర్స్ వర్షన్, టీచర్స్ ప్రజెంట్స్ లైక్ ఆఫ్టర్ ద సార్ ఇంకోటి ఉంది, ఇది కాదు కొంచెం కిందికి వచ్చేయండి సార్. బిషప్, వాట్ హ్యావ్ వి గాట్ ఇన్ అవర్ హ్యాండ్స్? Bodhraj, I got some seeds and grains. Bisham, what will you do with them? Bodhraj, I will feed the birds. Bisham, wow, you have really changed. Bodhraj, yes, we should not hurt the birds. Bisham, you are right. Idi teacher version ala rasin tarvata make the children to write them own. వాళ్ళు ఓన్ గా కూడా పిల్లల్ని మళ్ళీ వాళ్ళ నోట్బుక్ లో ఇది చూసుకుంటూ రాస్తారు. తర్వాత ఇద్దరు చిల్డ్రన్ తోటి వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా కన్వర్జేషన్ రాయమని చెప్తాం. దిస్ ఇస్ థర్డ్ సినారియో. ఏ సినారియో ఎట్లా ఉందండి? ఇస్ ద బెస్ట్. మనం దీన్ని ఇలాగా ఫాలో అవుతాం. ఓకే సార్, మనం బ్రేక్ తీసుకుందాం.